హలో ఎవ్రీవన్. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సారీ చెప్పడం కాదు, చూపించాలి. అదేంటో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం. దాని రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు. నేను 3 లీవ్స్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ లీఫ్కి ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేశాను. సెకండ్ లీఫ్కి నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. నెక్స్ట్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేశాను అదే లీఫ్కి. ఇక ఫైనల్ లీఫ్, థర్డ్ లీఫ్కి ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. మాయిశ్చర్ ఏమీ అప్లై చేయలేదు. డైరెక్ట్గా సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. ఈ లీఫ్కి ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఈ లీఫ్కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేశాను. అండ్ ఫైనల్ లీఫ్కి ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు ఈ 3 లీవ్స్ని ఏం చేస్తున్నానంటే ఎండలో పెడుతున్నాను. 1 డే అంతా ఎండలో పెట్టి నెక్స్ట్ డే చూద్దాం ఎలా ఉన్నాయో అవి. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. మీరు ఎక్కువ బయట తిరగకండి. అలాగే కూల్ డ్రింక్స్ అయితే అసలు తాగకండి. ఏదున్నా కూడా ఇంట్లోనే చేసుకొని జ్యూస్ తాగండి. ఈ లీవ్స్ పొజిషన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని వాష్ చేసి మీకు చూపిస్తాను. ఈ లీఫ్కి ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేశాను. అసలు దీంట్లో ఇంకా ప్రాణం లేదు. ఈ లీఫ్కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ 2 అప్లై చేశా. ఇది చూడండి ఎంత స్టిఫ్గా ఉంది, ఇంకా గ్రీనిష్గా అలాగే ఉంది. ఇది థర్డ్, ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే అప్లై చేశాను. ఇది ఫస్ట్ వన్ కంటే బెటర్. ఏమంటే కొంచెం అలా ఉంది. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, లీఫ్ మీదే సన్ రేస్ ప్రభావం ఎంత ఉంటే మన స్కిన్ మీద ఎంత ప్రభావం చూపుతుంది. యువీ రేస్ మన స్కిన్ని ఎంత డ్యామేజ్ చేస్తాయో చూడండి. ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒక్కసారి వచ్చాక అవి ఈజీగా పోవు. కాబట్టి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా 365 డేస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ తప్పకుండా యూస్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయడానికి మీ స్కిన్ని కవర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.